పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో జరిగిన ప్రజాగలం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ఆయన తనయుడు సునీల్ కుమార్ పై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ ఫైర్ అయ్యారు. దమ్ముంటే చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ కానీ వారు చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని సవాలు విసిరారు. తనకు హైదరాబాద్ లోని స్టీల్ ప్లాంట్ ఉంటే అవి రుజువు చేసి చూపించండి అంటూ మండిపడ్డారు. మరోవైపు వారు చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయం నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించారు. ఒకవేళ మీరు కనుక అది రుజువు చేయలేకపోతే మీరు రాజకీయాల్లో తప్పుకుంటారా అని ప్రశ్నించారు. తణుకులో జనసేన అభ్యర్థిగా విడివాడ రామచంద్రని ప్రకటించి దానిని కాదని టీడీపీకి చెందిన వ్యక్తికి టికెట్ కేటాయించారని, మరి విడివాడ రామచంద్రాన్ని తడిగుడ్డతో గొంతు కోసారని అది రాజకీయం అంటారా అంటూ దుయ్యబట్టారు. మీరు రాజకీయాల్లో ఏం చేస్తారు, యువతకి ఏం చేస్తారు అది చెప్పండి, కానీ ఎవరో స్క్రిప్ట్ ఇచ్చేస్తే అది చదివేయడం కాదని నిజాలు తెలుసుకొని మాట్లాడండి అంటూ హితవు పలికారు. ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి, అంతేగాని వ్యక్తిగతంగా రెచ్చగొట్టొద్దంటూ సూచించారు. ఒక 33 ఏళ్ల యువకుడిని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు. అది కూడా ఒక బీసీని కాబట్టి, మరొక బీసీని కాబట్టి, మరి కారుమూరి నాగేశ్వరరావు గారి కొడుకును కాబట్టి ఇంకా తట్టుకోలేక ఇలా టార్గెట్ చేశారని చెప్పి నేను నమ్ముతున్నాను. అలానే ఏదైతే 2 స్టీల్ ఫ్యాక్టరీలు బాలానగర్లో అడ్రస్తో సహా చెప్తున్నారు, మరి ఆ స్టీల్ ఫ్యాక్టరీలు చూపిస్తే నేను ఆ స్టీల్ ఫ్యాక్టరీలు ఆ కూటమి ఎవరైతే 3 పార్టీలు ఉన్నారో వాళ్ళందరికీ గిఫ్ట్గా ఇచ్చేస్తాను. రాజకీయాల్లోంచి తప్పుకుని నేను బయటికి వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు కనపడను కూడా ఈ రాజకీయాల్లో. అలానే ఒకవేళ ప్రూవ్ చేయలేకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి రాజకీయాల్లోంచి తప్పుకుంటారా అని చెప్పి నేను ఛాలెంజ్ విసురుతున్నాను గట్టిగా. మరి ప్రూవ్ చేసుకోండి. ఎవడో చెప్తున్నాం కదా, ఎవడో పనికి మాలిన వాడు స్క్రిప్ట్ రాసిస్తే ఏదో చూసి చదివేయడం కాదు. మేమేం చేసినా ప్రజలకి మంచి కోసం చేసాం. తణుకులో మరి 2 సార్లు గెలిచాం. మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు అక్కడ ఒక బీసీ అభ్యర్థి గెలవలేదు. మరి ఫస్ట్ టైం కారుమూరి నాగేశ్వరరావు గెలిచారు, మళ్ళీ 2వసారి మొన్న గెలవడం జరిగింది, మళ్ళీ ఈసారి 3వసారి గెలవబోతున్నారు. మరి అంత ఆదరించిన ప్రజలు మరి ఇంకేదో అసూయతో కక్ష సాధింపుగా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అది కరెక్ట్ కాదు. బాబు కొడుకుని ఇద్దరిని ఓడిచ్చేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఓడించడం పక్కన పెట్టండి, ఫస్ట్ మీ గెలుపు చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ వాళ్ళే మిమ్మల్ని తిడుతున్నారు, అక్కడ టీడీపీ వాళ్ళే మీకు సహకరించట్లేదు, ఫస్ట్ అది చూసుకోండి. అది చూసుకోకుండా జగన్ గారిని అతాపాతాలను తొక్కేస్తాము, అబ్బా కొడుకుల్ని ఓడించేస్తాము, గోస్తాని నదిలో కలిపేస్తాము, ఇవన్నీ ఎందుకండి? ప్యూర్ పాలిటిక్స్ చేయండి. ఒక యువకుడిగా చెప్తున్నాను, ఇలాంటి మాటలు సినిమాల్లో బాగుంటాయి కానీ బయట అసలు బాగోవండి. ఎందుకంటే మనం ఒక సొసైటీలో ఉన్నాము. ముఖ్యంగా యువతకి మీరు ఏం ఉద్దేశిద్దాం అనుకుంటున్నారు? మీరు యువకులకి ఎన్ని సీట్లు ఇచ్చారు? మీ 24 సీట్లు, 24 కాస్త గాయత్రి మంత్రం అన్నారు, 24 కాస్త 21 వచ్చింది. మళ్ళీ అందులో 11 సీట్లు టీడీపీ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి సీట్లు ఇచ్చి, అసలు చెప్పాలంటే ఈరోజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా బాధపడతారో చూస్తున్నాము. మన పోతిన మహేష్ గారు మాటల్లోనే వింటున్నాము. అక్కడ తణుకులో విడివాడ రామచంద్రరావు గారు మాకు ప్రత్యర్థి అయినా కూడా ఆయన జనసేన పార్టీ కోసం వాస్తవం మాట్లాడుకోవాలి. మనం పార్టీ నిలబడిందంటే విడివాడ రామచంద్రరావు గారు వారిలే తణుకులో. మరి టీడీపీ కంటే ఎక్కువ పంచాయతీలు, టీడీపీ కంటే ఎక్కువ ఎంపీటీసీలు గెలిచారు వారి. మరి అలాంటి ఆయన్ని ప్రామిస్ చేసి తడిగుడ్డతో గొంతు కోసారు కదా, అది రాజకీయమా? యువతకి మీరు ఏం సందేశం ఇస్తున్నారండి? ఎంతమంది యువతకి మీరు సీట్లు ఇచ్చారు? మరి ఈరోజు నాకు 33 ఏళ్ళైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను క్లీన్గా ఉంటాను, నేను నా పని ఏదో నేను చేసుకుంటాను, నేను మా ఫాదర్ మినిస్టర్ అని కూడా నేను ఎవరికి చెప్పుకోను. ఎందుకంటే పదవి అనేది శాశ్వతం కాదు. ఈరోజు పదవి ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ప్రజలు డిసైడ్ చేస్తారు, ప్రజలే కదా అన్ని డిసైడ్ చేసేది.